నీష్ కింద గైస్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఈస్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సిరా. సో మనం ఎవరు పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి మైక్రో నిష్ ఆర్ బ్రాడ్ నిష్. అంటే మనం సెలెక్ట్ చేసుకునే కేటగిరీ ఎలా ఉండాలి, సో దాని సర్చ్ ఇంటెంట్ ఎలా ఉంటే మనకి ఎక్కువ బయింగ్ నీష్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, మనం దాన్ని ఎఫిలియేట్ చేస్తే మనకి ఎలా కమిషన్ వస్తుంది అనేది కూడా, ఏ నీష్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బెస్ట్ కమిషన్ వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పటికే మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ లైక్ యూట్యూబ్ మార్కెటింగ్, ఫేస్బుక్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ప్రతి మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఇక్కడ మీకు ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఏంటంటే, ఎప్పుడైతే ఒకళ్ళు ఎఫిలియేట్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ థింగ్ వచ్చేది ఏంటంటే, వాళ్ళు మ్యాక్రో నిష్ సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే బ్రాడ్ నిష్ సెలెక్ట్ చేసుకోవాలా అనేది వస్తుంది. సో ఏంటంటే, బ్రాడ్ నిష్ అనే దానికి ఎక్కువ సర్చ్ వాల్యూమ్ అనేది ఉంటుంది. సో సర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా కమిషన్స్ కూడా ఎక్కువ మనకి లీడ్స్ వస్తాయని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. సో అది ఎందుకు కరెక్ట్ కాదనేది నేను మీకు ఇక్కడ లైవ్గా ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవ్వచ్చు. సో ఏంటంటే, మనకి 2 టైప్ ఆఫ్ నిషెస్ ఉంటాయి. ఒకటి మ్యాక్రో నిష్, ఒకటి బ్రాడ్ నిష్. సో ఫస్ట్ వచ్చేసి మ్యాక్రో నిష్. మ్యాక్రో నిష్ అంటే ఏంటంటే, ఎవరైతే ఒక స్పెసిఫిక్ ఆడియన్స్ ఉన్నారో, అంటే ఎవరైతే గూగుల్కి వచ్చి సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి ఏది కావాలి అనేది వాళ్ళకు ఒక స్పెసిఫిక్ ఐడియా ఉంటుంది. సో అందుకని దాన్ని స్పెసిఫిక్గా సెర్చ్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే, వాళ్ళ ఇంటర్న్ అంటే ఎలా ఉంటుందంటే, ఇంటెన్షన్ వాళ్ళు కొనుక్కుంటాక రెడీగా ఉన్నారు కాబట్టి సో సర్చ్ చేస్తున్నారు అనేది మనం ఈజీగా అనలైజ్ చేయొచ్చు. దాన్ని మ్యాక్రో నిష్ అంటారు. సో నేను మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో దట్టు ఏంటంటే, ఈ మ్యాక్రో నిష్కి సర్చ్ వాల్యూమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఎవరైతే కొనుక్కునే ఇంటర్న్ అంటే ఇంటెన్షన్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడ్ నిష్కి స్పెసిఫిక్ నిష్కి మ్యాక్రో నిష్కి డిఫరెన్స్ చూపిస్తా. సో బ్రాడ్ నిష్ ఏంటంటే డాగ్ చైన్స్. సో స్పెసిఫిక్గా కొంచెం ఐడియా ఉండి సర్చ్ చేసేవాళ్ళు అంటే గోల్డ్ డాగ్ చైన్స్. కానీ ఎవరైతే సర్చ్ ఇంటెంట్ అంటే వాళ్ళ ఇంట్లో ఒక పప్పీ ఉంది, సో దానికి వాళ్ళు గోల్డెన్ చైన్ కొనాలనుకుంటున్నారు. అప్పుడు ఎలాగా, గోల్డ్ డాగ్ చైన్స్ ఫర్ పప్పీస్ అని కొడితే ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకు ఒక పప్పీ ఉంది, వాళ్ళు దానికి గోల్డ్ చైన్ అనేది కొనాలనుకుంటున్నారు. సో ఈ టైప్ ఆఫ్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎఫిలియేట్ చేసేటప్పుడు. సో బ్రాడ్ నిష్ చూసేటప్పుడు మీకు సర్చ్ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ స్పెసిఫిక్గా వాడు కొంటాడా లేదా అనేది మీకు ఐడియా లేదు. కానీ ఇక్కడ మ్యాక్రో నిష్ ఏంటంటే, వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంది. సో నేను ఇది కొనుక్కోవాలని నాలెడ్జ్ ఉంది కాబట్టి సో డైరెక్ట్గా వాళ్ళు ఆ కీవర్డ్కి టార్గెట్ చేస్తున్నారు. అందుకని మోస్ట్ మనం ఎఫిలియేట్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనం టార్గెట్ చేయాల్సింది ఏంటంటే మ్యాక్రో నిష్. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ పర్టిక్యులర్ కీవర్డ్ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా, వాళ్ళ ఈ ఇంటెన్షన్ వచ్చేసి వాళ్ళు గోల్డ్ చైన్ కొనుక్కోవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయి గూగుల్ సర్చ్లోకి వచ్చి అప్పుడు దాని గురించి సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ మ్యాక్రో నిష్ అనమాట. సో ఎప్పుడైతే మనం మ్యాక్రో నిష్ని టార్గెట్ చేసి మనం స్పెసిఫిక్గా ఎఫిలియేట్ చేసామో మనకి లీడ్స్ అనేవి ఈజీగా వస్తాయి. అంటే బయ్యర్ ఇంటర్న్ కీవర్డ్స్ అంటారు. సో అందుకని ఈ పర్టిక్యులర్ కీవర్డ్స్ని మనం ఎక్కువ టార్గెట్ చేసి మనం ఎఫిలియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, ఇంకో ఎగ్జాంపుల్. సో వెయిట్ లాస్. సో నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ నీష్ వచ్చేసి వెయిట్ లాస్ ఇన్ 60 days. మ్యాక్రో అంటే క్విక్ వెయిట్ లాస్ ఆఫ్టర్ డెలివరీ. సో ఏంటంటే, ఆల్రెడీ డెలివరీ అయిపోయింది. సో డెలివరీ అయిపోయిన తర్వాత ఎలాగా ఈ పర్టిక్యులర్ వెయిట్ లాస్ అనేది ఉండాలి అనేది వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు. అప్పుడు దానికి రిలేటెడ్గా ప్రోడక్ట్ని మీరు ఏదైనా ఒకటి పిక్ చేసుకొని దాన్ని ఎఫిలియేట్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని గ్యాదర్ చేసి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో మీకు నచ్చితే మీరు ఈ ఎగ్జాంపుల్స్ ఫాలో అవ్వచ్చు. కాకపోతే మీరు ఇంకా సెర్చ్ చేసుకొని బెస్ట్ ఏదైతే ఉందో అది పిక్ చేసుకుంటే బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్ నిష్. సో ఈ బ్రాడ్ నిష్ ఏంటంటే, దీనికి సర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది, మ్యాసివ్ ఆడియన్స్ ఉంటారు. కాకపోతే ఏంటంటే, దీనికి బయ్యర్ ఇంటర్న్ అనేది తక్కువ ఉంటుంది. సో ఏంటంటే, వాళ్ళకి స్పెసిఫిక్గా ఏం కావాలనేది తెలియదు. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ సర్చ్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి రావచ్చు, సో వేరే ఇంటెన్షన్తో రావచ్చు. కానీ మ్యాక్రో నిష్ అనేది ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళకు ఒక ఐడియా ఉంది. సో దానికి రిలేటెడ్గా ఏదైతే ప్రోడక్ట్ కావాలనుకుంటారో దానికి సర్చ్ చేస్తున్నారు కాబట్టి దానికి కనుక మన ర్యాంక్ అయితే మనకి లీడ్ అనేది వస్తుంది. కానీ ఈ బ్రాడ్ నిష్లో ఖచ్చితంగా ఆ బయ్యర్ ఇంటర్న్ అనేది ఉండదు. సో ఏంటంటే, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అవ్వచ్చు. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వాళ్ళకి మన ఎఫిలియేట్ తీసుకెళ్ళి ప్రొజెక్ట్ చేస్తే మనకి యూజే ఉండదు. సో మెయిన్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్ రన్ చేసే వాళ్ళకి లీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లీడ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మ్యాక్రో నిష్ అనేది చాలా బెస్ట్ అనమాట ఎఫిలియేట్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి. సో ఎగ్జాంపుల్ బ్రాడ్ నిష్కి మీరు చూస్తున్నారు కదా. సో ఇవి బ్రాడ్ నిష్. సో ఏంటంటే, వీళ్ళు ఏది స్పెసిఫిక్గా కావాలనుకుంటున్నారు అనేది వాళ్ళకి ఐడియా లేదు. అదే
యాజ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మాత్రమే వీళ్ళు సెర్చ్ అనేది చేయొచ్చు. సో అందుకని ద మెయిన్ థింగ్ ఏంటంటే మ్యాక్రో నిష్ అనేది బెస్ట్ విత్ కంపేరింగ్ విత్ బ్రాడ్ నిష్. ఎఫిలియేట్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఎప్పుడైతే కీవర్డ్ రీసెర్చ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ సెర్చ్ వాల్యూమ్ తక్కువ ఉందని ఆ పర్టికులర్ నిష్ సెలెక్ట్ చేసుకోకుండా ఉండడానికి లేదు. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ మ్యాక్రో నిష్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని టార్గెట్ అవుతారో మీకు లీడ్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ డౌట్స్కి మేము రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రమ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సైనింగ్ ఆఫ్.